అసెంబ్లీ నియోజకవర్గంలోని కైతలాపూర్లో 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు దశలవారీగా ఇల్లు పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి, తాగునీటి సరఫరా, మౌలిక వసతులపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కుకట్పల్లిలో 15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. मुनावत रुकनाबाई A202 తర్వాత లెనావత్ శాంతిబాయి A908 శాంతిబాయి నిదానంగా అగ్నిచేయండి. మునావత్ దేవమ్మ A601 తర్వాత లెనావత్ శాంతిబాయి B103 లెనావత్ శాంతిబాయి B103 ఆ తర్వాత లెనావత్ లలిత A303 बच्चा जंगली नायक भी बद्दी A301 ఏ రోజు మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడైతే కలెక్టర్ గారు ముందు మాటగా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాల నిమిత్తంలో ప్రధానమైన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఏంటంటే పేదవారికి ఇల్లు కట్టియాలని. ఒకటి ఇంద్రమ్మ కార్యక్రమం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు ఎప్పుడు మొదలైన దాన్ని పూర్తి చేసుకొని దశల వారీగా ఈ పేదవారికి అందించే కార్యక్రమం. ఆలస్యం చేయకుండా ఉన్న పరిధిలో ఉన్న కార్యక్రమాలు చేయాలని గౌరవ స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు గారు చెప్పారు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎందుకంటే జంట నగరాల్లో ఒక ప్రధానమైన ప్రాంతం కుక్కట్పల్లి ప్రాంతం. ఇక్కడ అనేక జిల్లాల నుంచి వలసకు వస్తూ ఉంటారు. స్థిరపడతారు. ఉపాధి గురించి, ఉద్యోగం గురించి, పిల్లలను చదువుకోవాలని వచ్చి చాలా మంది కూడా ఈ పరిసర ప్రాంతాల్లో స్థిరపడి ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి జిల్లాల నుంచి వచ్చేసిన ఆ కుటుంబ సభ్యులకి మరి కావాల్సిన అవసరాలు తీర్చే ప్రయత్నంలో ప్రభుత్వాలు ముందుకు నడుస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఈరోజు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు, శానిటేషన్ కు సంబంధించి, మురికి కాలువల నిర్మాణానికి సంబంధించి, మంచినీటి ఎద్దడి తీర్చడానికి పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఆనాడు మా ప్రభుత్వ హయాంలో గోదావరి నది జలాలు తీసుకొస్తే మరొక మారు మరి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గోదావరి నది జలాలని మరి పెరుగుతా ఉన్న జనాభా దృష్టిలో పెట్టుకొని ఈరోజు గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం